పాక్ ఐఎస్ఐ ఆఫీసర్ ఫ్రమ్ ఇండియా. హర్యానా హిజ్వాల్లో పాక్ కు గూఢాచార్యం చేస్తున్న లేడీ. పాక్ ఐఎస్ఐ కి చెందిన 6 అరెస్ట్. పాక్ కు భారత్ సమాచారం చేరవేస్తున్న లేడీ. అసలు ఎవరి లేడీ? ఎందుకు పాక్ కు భారత్ సమాచారాన్ని అందజేస్తుంది? ఈ లేడీ యూట్యూబర్ కి పాక్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి తెలుసుకుందాం. వెల్కమ్ టు విద్రా న్యూస్. ది మిర్రర్, మన ప్రపంచం మరో కోణం కార్యక్రమానికి స్వాగతం. లేడీ యూట్యూబర్ కాదు పాక్ గూఢాచారి అలియాస్ జ్యోతి మల్హోత్రా హర్యానాకి చెందిన ట్రావెల్ బ్లాగర్. ఆమె ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ని కూడా నడుపుతోంది. జ్యోతి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి 1.37 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ బయో ఆమెని నోమాడిక్ లియోగల్ అని అభివర్ణించింది. జ్యోతి మల్హోత్రాకి సోలో ట్రావెలింగ్స్ మరియు బైక్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం. అందులో పాకిస్తాన్, భూటాన్, ఇండోనేషియా మరియు చైనా వెళ్లేది. కానీ జ్యోతి మల్హోత్రా చాలా సార్లు పాక్ కు వెళ్లడం, తరచూ అక్కడి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకునేది. ఈ వీడియోనే జ్యోతి మల్హోత్రాని పట్టించింది. పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ వీడియోస్ ద్వారానే దొరికిపోయినట్లు తెలుస్తోంది. గతేడాది ఢిల్లీలో పాక్ హై కమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నప్పుడు తీసుకున్న వీడియోలు తన ఛానల్లో అప్లోడ్ చేసింది. అందులో భారత్ నుంచి బహిష్కరించిన పాక్ ఎంబీసీ ఉద్యోగి ధనిష్ తో జ్యోతి చనువుగా మెలిగింది. మరికొంతమంది పాకిస్తాన్ అధికారులతో ఆమె సన్నిహితంగా ఉండటమే ఆమెపై అనుమానాలు లేవనెత్తినట్టు తెలుస్తోంది. దేశ సరిహద్దులు కాగితాల మీద గీసిన గీతలు మాత్రమే కాదు, అవి కోట్లాది మంది గుండె చప్పుడు. కానీ ఆ గుండె చప్పుడులోనే కొన్నిసార్లు ద్రోహం అనే విషబీజం నాటుకుంటుంది. సరిగ్గా అలాంటి విషాదకరమైన కథే ఇది. భరతమాత ముద్దు బిడ్డలా కనిపించే కొందరు తమ స్వార్థంతో దేశానికి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడతారని ఎవరు ఊహించలేరు. వాళ్ళని చూస్తే అటు పాకిస్తాన్ కాదు, ఇటు ఇండియన్ కాదు అన్నట్టుగా ఉంటారు. ఇండియాలో పుట్టి పెరిగి ఇక్కడి గాలి పీల్చుకుంటూ కడుపు నింపుకుంటూ రహస్యంగా శత్రు దేశానికి సేవ చేస్తారు. చూడడానికి సాధువుల, మాటలు తీయగా ఉండేది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్. ట్రావెల్ విత్ జో అంటూ ప్రపంచాన్ని చుట్టేసే బ్లాగర్ గా అందరికీ తెలుసు. కానీ ఆ అందమైన ముఖం వెనక ఒక చీకటి కోణం దాగి ఉందని ఎవరు ఊహించలేకపోయారు. 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కు వీసా కోసం వెళ్ళినప్పుడే కథ మొదలైంది. అక్కడ ఏసనర్ రెహమాన్ అలియాస్ ధనిష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. బహుశా అది ప్రేమ ముసుగులో ఉన్న కుట్ర కావచ్చు. ధనిష్ ఆమెకు 2 సార్లు పాకిస్తాన్ వీసా ఇప్పించాడు. పాకిస్తాన్ లో ఆలీ ఎహసాన్ అనే వ్యక్తి జ్యోతికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ తర్వాత ఆమె పాకిస్తాన్ గూఢాచారులు షాకీర్, రానా షేబసాన్ ను కలిసింది. వారి ఫోన్ నెంబర్లను రానా అనే ఇండియన్ పేరుతో సేవ్ చేసుకుంది. అప్పటి నుండి జ్యోతి ఐఎస్ఐ ఏజెంట్లతో నిత్యం టచ్ లో ఉండేది. వాళ్ళు డబ్బులు ఇచ్చి కావాల్సిన రహస్య సమాచారాన్ని రాబట్టేవారు. ఒకసారి ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ను కలిసింది. ఒక సాధారణ ట్రావెల్ బ్లాగర్ కు పాకిస్తాన్ ప్రధాని కుటుంబంతో ఏం పని? పహల్గామ్ దాడికి కారణం జ్యోతి ఇచ్చిన సమాచారమే అని ఇప్పుడు అనిపిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు తమ వ్యూహాన్ని మార్చాయి. ఇంతకు ముందు కాశ్మీర్ లో ఎక్కడో ఒక చోట దాడులు చేసేవారు. కానీ ఇప్పుడు టూరిస్టులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. జ్యోతి తన యూట్యూబ్ ఛానల్లో కాశ్మీర్ కు సంబంధించిన ఎన్నో వీడియోలు పెట్టింది. ఇండియన్ ఆర్మీ కదలికలను కూడా రికార్డ్ చేసింది. కాశ్మీర్ లో ఒక సాధారణ వ్యక్తి ఆర్మీకి సంబంధించిన ఫోటోలు తీస్తే అనుమానిస్తారు. కానీ జ్యోతి అందంగా మాట్లాడుతూ వీడియోలు తీస్తుంటే ఎవరికి అనుమానం రాలేదు. అందుకే ఆమెను స్లీపర్ సెల్ లో ఉపయోగించుకున్నారు. ఒకవేళ ఆమెను పట్టుకోకపోతే రేపు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా తిరిగి అక్కడ ముఖ్యమైన ప్రదేశాల సమాచారం శత్రువులకు చేరవేసేది. ఆమె పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో కూడా రహస్య సమాచారం చేరవేసిందని తెలుస్తోంది. ధనుష్ తో కలిసి ఆమె ఇండోనేషియన్ కూడా వెళ్ళింది. ఒక వీడియోలో ధనుష్ ఒక క్షణం కనిపించాడు. పాకిస్తాన్ హై కమిషన్ లో పనిచేసే వ్యక్తితో ఒక ఇండియన్ బ్లాగర్ ప్రేమలో పడటం, కలిసి తిరగడం ఎంతవరకు సమంజసం? అతను నేరుగా పాకిస్తాన్ ఆర్మీకి, ప్రభుత్వానికి పనిచేసే వ్యక్తి. కపిల్ జైన్ అనే వ్యక్తి మే 2024లోనే ట్వీట్ చేస్తూ జ్యోతిని నిఘాలో ఉంచమని ఐఎస్ఐ ను కోరాడు. ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబీసీలో జరిగిన ఒక ఫంక్షన్ లో పాల్గొన్న 10 రోజులకి కాశ్మీర్ కు వెళ్ళింది. ఆ ఎంబీసీ ఫంక్షన్ లో ఏం జరిగిందో, ఆమెకు ఎలాంటి ఆదేశాలు అందాయో విచారించాల్సి ఉంది. చివరకు ధనుష్ ను పట్టుకోవడం ద్వారా జ్యోతి గుట్టు బయటపడింది. ఆమె వాట్సాప్ చాట్స్, మెసేజెస్ ఆమె ద్రోహాన్ని బయట పెట్టాయి. విచారణలో ఆమె తన తప్పు ఒప్పుకుంది. ఆమెతో పాటు మరో 5 పాకిస్తాన్ గూఢచారులు కూడా పట్టుబడ్డారు. అజ్మల్ కజబ్ ను విడుదల చేయమని జాలి చూపిన వాళ్ళు ఇప్పుడు జ్యోతి చేసిన ద్రోహానికి ఏం సమాధానం చెబుతారు? కనీసం వాళ్ళు దేశాన్ని మోసం చేయలేదు. డబ్బు కోసం భారత ఆర్మీ రహస్య సమాచారం
సమాచారం లీక్ చేయడం లేదు. ఈ అమ్మాయి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చనిపోయిన 27 మంది హిందూ అన్నదమ్ముల చావుకు కారణమైంది. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎవరితో పోరాడాలి? పాకిస్తాన్ ఆర్మీతోనా, చైనా ఆర్మీతోనా, కాశ్మీర్ లోని ఉగ్రవాదులతోనా, లేక ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి గూఢాచార్యం చేసే జ్యోతి లాంటి వాళ్ళతోనా? జ్యోతి మల్హోత్రా లాంటి వారు మన దేశంలో ఉన్నంత కాలం మన దేశం ఎన్నటికీ బాగుపడదు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెన్నుల్లో వణుకు పుట్టేలా ఉండాలని కోరుతూ మీ విద్రా న్యూస్. జై హింద్.